అంత గట్టి తోమేస్తానండి సామాన్లు. ఏం చేస్తావండి? ఇక్కడ పెన్ను, ఇది పకోడీ చేస్తావా లేదంటే మొన్నలుగా ఏంటి? ప్రతిదీ చేస్తానంట, ఒకదానికి ఒకటి చేస్తాను. మంచిగా చేయాలి, అర్థమైందా? ఎక్కడ చేస్తావు మంచిగా? తేడా అయిపోతాను, మంచిగా రావట్లేదు. ఏడుది ఎలా వండుతానో తెలియట్లేదు. అసలు క్వాలిటీ ఎలా ఉండాలి? పకోడీ అంటే ఎలా ఉండాలి? తింటే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోవాలి, అలా ఉండాలి. సామాన్లు అంటే ఏటి ఉండాలి? పకోడీకి ఉల్లిపాయలు ఉండాలి, ఉన్నాయి, పచ్చిమిర్చి ఉన్నాయి, ఇంకేటి ఉండాలి? శనగపిండి ఉన్నాయి, ఇంకేటి ఉండాలి? ఇంకా కారం ఉండాలి, ఉప్పు ఉండాలి, గరం మసాలా ఉండాలి. కాదు, మనం చికెన్ పకోడీ చేసాం కదా, చాలా మంది దేంతో చేయాలంటారు? కార్న్ ఫ్లవర్ తో. అది శనగపిండి తీసుకోరా? శనగపిండి వేసుకోరు. ఎవరన్నా? నీ వాళ్ళే శనగపిండి వేసుకోరు. చికెన్ పకోడీ అంతే దేంతో? శనగపిండి అసలు వేసుకోరు. ఎవరన్నారు? శనగపిండితో అసలు బాగోదు. ఎవరు చెప్పారు? నేనే చెప్తున్నా, తిన్నదాన్ని నేను కాబట్టి. అవసరం లేదు, ఏదైనా చేసుకోవచ్చు. శనగపిండి ఇలా మైదా పిండి వేసుకుంటే బాగుంది, కానీ దానికంటే ఇది బాగుంటుంది. ఇప్పుడు నేను వేసానా? పిండి బాగోదు. కార్న్ ఫ్లవర్ అయితే కలర్ వస్తుంది దాంతో. కలర్ గురించి నువ్వు తినడానికి ఆ రోజు టేస్ట్ ఎలా ఉంది అది చెప్పు నాకు. బాగాలేదా? నిజం చెప్పు. నువ్వు దేంతో బాగుంటది? కార్న్ ఫ్లవర్. నెక్స్ట్ టైం చేసిన తర్వాత అలాగానే బాగోపోతే అప్పుడు నీకు చూపిస్తాను. అప్పుడు సినిమా అంటే ఎలా ఉంటుందో అర్థమైంది. అప్పుడు ఇలా తోముతాను చూడు, తెప్పాలి వాటిని కూడా తోమడం ఛాన్స్ ఉండదు, అర్థమైందా? సరేలే, కాదు మంచిగా ఉండాలి. ఎలా ఉండాలంటే తింటే సూపర్ రైల్ చేసింది చాలా బాగుంది అనిపించాలి. సరే, అప్పుడు నువ్వు కార్న్ ఫ్లవర్ తెచ్చు, శనగపిండి కాకుండా. అప్పుడు బాగోపోతే అప్పుడు నన్ను అడుగు. ఏంటి? కార్న్ ఫ్లవర్ తెస్తాను, తెచ్చిన తర్వాత ఎలా వండుతావు? చేతితోటిగా మంచి టేస్ట్గా ఉండాలి. మంచి టేస్ట్గా అంటే కార్న్ ఫ్లవర్ ఉండాలి. ఇంకా జీడిపప్పు, పెసరపప్పు, శనగపిండి, పోపులు, మరి ఇంకేట ఉండాలి? కారం, ఉప్పు, కార్న్ ఫ్లవర్, చికెన్ తో పాటు ఏదైనా చికెన్ మసాలా గానీ అవి నేచురల్ ఉండాలి. మరి అది కూడా చికెన్ మసాలా నేచురలే కదా. చూద్దాం టేస్ట్ ఎలా ఉండదు. అప్పుడు బాగోపోతే అప్పుడు నీకు చెప్తాను. సరే, బాగోపోతే అప్పుడు చెప్తాను పక్కా. వండుతా అన్నావు కదా. చాలా మంది శనగపిండితో వండితే వండకూడదు కార్న్ ఫ్లవర్. మైదా పిండి వాటితో చేస్తారు. శనగపిండితో ఎవరు చేయడు. శనగపిండితో పకోడీ చేసుకుంటారు. శనగపిండితో పకోడీ తప్ప ఇంకేం చేసుకోరా? ఎవరు చెప్పారా బాబు? శనగపిండితో పకోడీ. నేను ఈసారి శనగపిండితో చేపలు తెచ్చి చేపలు ఫ్రై చేస్తాను. ఎక్సలెంట్, ఎవరో చేయలేని విధంగా ఫస్ట్ టైం నేను చేస్తాను. అర్థమైందా? అది ఎలా ఉండాలంటే ఇప్పుడు ఎలా ఉండాలంటే అసలు హోటల్ రేంజ్ లో చేస్తాను. ఇంకా హోటల్ రేంజ్ కన్నా బాగుంది. 5 స్టార్, 10 స్టార్, ఓకేనా, 20 స్టార్ కూడా చేస్తాను. అర్థమైందా? ఆ రేంజ్ లో చేస్తాను. 20 స్టార్ ఎక్కడన్నా నేను చేస్తాను, చూడు ఎలా ఉంటుందో. అర్థమైందా? బాగోపోయింది అనుకో, అప్పుడు చూసుకుని బాగోపోతే మొత్తం అంటుకుపోద్ది. నీ ముఖానికా? నీ ముఖానికి, నా ముఖానికి, ఆడి ముఖానికి అంటుకుంటా. సరే, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఈ వీడియో ఎక్కువైపోయింది, ఓకేనా? చూద్దాం నెక్స్ట్ వీడియోలో ఎలా ఉంటుంది ఏంటని. సీ యూ సూన్ గైస్.